వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జనసేన పార్టీకి రాజీనామా చేసిన గత మాజీ జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఏ రోజు కూడా పార్టీ కోసం కష్టపడింది లేదని జనసేన సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సూలూరుపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీకి సమస్యగా మారిన మనుక్రాంత్ రాజీనామా చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు వల్లూరి కిరణ్, సెక్రటరీ చీపలపూడి రమణ, నాయుడుపేట మండల అధ్యక్షుడు గిండి సతీష్, ఉపాధ్యక్షుడు కిరణ్, వీర మహిళలు పద్మజ, కామాక్షి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆయన ఒక అధికార పార్టీ కోర్టుగా ఉండి ఆయన పార్టీని వీడి వెళ్ళినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా జనసేన పార్టీలో అయితే ఒక జిల్లా అధిపతిగా, ఒక జిల్లా నాయకుడిగా అతనికి బాధ్యతలు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆయనకి ఇప్పుడు ఈ అధికార పార్టీ వాళ్ళు 1-2 డివిజన్లు ఇన్ఛార్జిగా ఇస్తారు. మరి ఈయన కూడా అక్కడ అధికార పార్టీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాను, ఈయన కూడా రేపు ఇంకొక పార్టీ కూడా కోవిడ్గా ఉండడనేసి కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఇతనిపై మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికార పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని ఒక కన్నేసి పెట్టాలని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి ఇరువురిని మేము కష్టపడి మా జనసేన పార్టీ తరఫున గెలిపిస్తామని తెలియజేస్తూ జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై ఉయ్యాల ప్రవీణ్ గారు. ఉయ్యాల ప్రవీణ్, సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్, జనసేన పార్టీ. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మా పిలుపుని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అండ్ 2 రోజుల క్రితం మన ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు మా పార్టీని వీడడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీడియా ముఖంగా నేను ఒకటి మా మాజీ అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నాను. 6 సంవత్సరాలు లాయల్గా పనిచేశాను జనసేన పార్టీకి అన్నారు. మీరు 6 సంవత్సరాలు జనసేన పార్టీకి లాయల్గా పనిచేశారా? మీ పుట్టినిల్లు అయినటువంటి వైసీపీ పార్టీకి లాయల్గా పనిచేశారా? ఏ రోజైనా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాల్లో ఒక్క మీటింగ్ అన్నా ఈ 6 సంవత్సరాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్క మీటింగ్ అన్నా మీరు పెట్టారా? ఈ మండలాధ్యక్షుల పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ మీకు అసలు తెలుసా? మేము పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని మండలాధ్యక్షులుగాను, పార్టీ పదవులకి జిల్లా కమిటీల్లో మేము పేర్లు ఇస్తే ఆ పేర్లు పక్కకు తీసేసి ఎవరో చీట్ ప్యాకులు ఆడుకునే వాళ్ళని, వైసీపీ కోవట్లని, తాగుబోతుల్ని, బంగాకి బ్యాచ్ని వాళ్ళ పేర్లు వేస్తారు. వాళ్ళ మొహం కూడా మీరు చూసుండరు. ఎందుకంటే మీకు జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఎక్కడ బలపడకూడదు. మీ పర్సనల్ అజెండా, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు రాజీనామా చేయలేదు. మీరు మీ పర్సనల్ అజెండాతోనే ఈ 6 సంవత్సరాలు జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఇంకొకరు నాయకుడిగా